Yes, sir. Yes, Clear, సార్ sir. కనిపిస్తుంది. ఇప్పుడు నేను రాసింది మీరు రాసింది ఒకేలాగా ఉందా చూడండి. ఏం లేదు, అక్కడ Yes, బి sir. వాల్యూ 4/3, ఏ వాల్యూ 1 రాసి జస్ట్ సింప్లిఫై చేశాను అంతే, వేరే ఏం చేయలేదు అక్కడ. సో మనకు కావాల్సిన ఫైనల్ స్టేట్మెంట్ వస్తుంది అక్కడ. అంటే ముందు జనరల్గా అడిగారు, దాని తర్వాత స్పెసిఫిక్ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసాం అన్నట్టు అక్కడ. ఓకేనా? ఆ ఏబి వాల్యూస్ కొంచెం మనం జాగ్రత్తగా ఎట్లా తెలుస్తుంది ఏబి వాల్యూస్ అంటే, ఏది ప్రూవ్ చేయాలన్నారో చూడండి. దాంట్లో మిడిల్ పార్ట్లో మనకి tan ఇన్వర్స్ ఆఫ్ 4/3 అని ఉంది. అక్కడ నేను మైనస్కి తీసుకోవట్లేదు, ప్లస్ ఏదైతే ఉందో అంటే బి అనే వాల్యూకి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఆ మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఏ ఏదైతే ఉందో అది నేను 2 సైడ్స్లో యాడ్ చేసుకుంటే నాకు కావాల్సిన కాన్స్టెంట్ వాల్యూ దొరుకుతుంది అక్కడ. సో అందుకని ఏ వాల్యూ 1 తీసుకున్నాను, బి వాల్యూ 4/3. జస్ట్ అక్కడ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేశాను అండ్ యు ఆర్ గెటింగ్ ద ఆన్సర్. రాజేశ్వరి ఉన్నావమ్మా? ఎస్ సార్. ఓకేనా? ప్రాబ్లం ఏం కాలేదు కదా? ఏం కాలేదు సార్. ఓకే. ఓకే, ఏం కింద పడలేదు కదా? నో సార్. రైట్. షల్ ఐ గో టు ద నెక్స్ట్ ప్రాబ్లమ్ నౌ? ఎస్ సార్. Yes, sir. ఓకే, ప్రూవ్ దట్. ఏమైంది వెంకటరెడ్డి, ఉన్నావా? ప్రూవ్ దట్ 1 + x Okay, sir. less than e power x less than 1 + x e power x 1 + x e power x for x is greater than 0. This was also given in the last time semester paper. ఇది వెరైటీగా అడుగుతున్నారు చూడండి. Prove that 1 + x less than e power x less than 1 + x e power x for x is greater than 0. మరి ఇక్కడ అన్నారు కానీ ఇక్కడ ఇంటర్వల్ ఇవ్వలేదు. సో ఏమి ఇంటర్వల్ ఇవ్వలేదు. సో ఏం చేస్తాం అన్నది అక్కడ చూడండి. x ఈజ్ గ్రేటర్ దెన్ 0 అని మాత్రమే అక్కడ కనబడుతుంది. x గ్రేటర్ దెన్ 0 అని ఉంది. దీన్ని ఏం చేస్తామనంటే, ఇయర్ ఆల్సో ఐఎమ్ యూజింగ్ లాగ్రాంజ్ థీరం. అయితే ఇది యూజ్ చేయాలంటే ఒక్కసారి ముందు ఫంక్షన్ అనేది ఏంటి అనేది కావాలి. సో హౌ టు ఐడెంటిఫై ద ఫంక్షన్? మిడిల్ పార్ట్లో ఏదైతే ఉందో అది మనం ఫంక్షన్ కిందకి తీసుకుంటాం. సో నేను ఏం చేస్తానంటే మిడిల్లో లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద మిడిల్ పార్ట్ ఇయర్? ఈ పవర్ ఎక్స్ అని ఉంది. సేమ్ యాజ్ తీసుకుంటాం. నేనేం చేస్తానంటే ఇంటర్వల్ తీసుకోవాలి. ఇప్పుడు నేను ఇంటర్వల్ తీసుకోవాలంటే ఇంత ముందున్న ప్రాబ్లంలలో మనకు ఏబి వాల్యూస్ తోటి అక్కడ కనబడ్డది కాబట్టి స్టేట్మెంటు ఇంటర్వల్ నేను ఏ కామా బి అని తీసుకున్నాను. బట్ హియర్ వెన్ యూ లుక్ ఆన్ టు ద గివెన్ స్టేట్మెంట్ దెర్ ఈస్ నో ఏ అండ్ బి. ఏబీలు ఏం లేవు, కాకపోతే ఎక్స్లలో మనకు ఆన్సర్ కనబడుతుంది. ఎప్పుడైనా కానీ ఒక స్టేట్మెంట్లలో ఎక్స్లలో ఆన్సర్ ఉంది అని అంటే బెటర్ యూ టేక్ ద క్లోజ్డ్ ఇంటర్వల్ 0, x అని తీసుకుంటారు. ఎప్పుడైనా కానీ మనకి ప్రూవ్ చేయాల్సిన స్టేట్మెంట్లలో ఎక్స్ మాత్రమే కనబడుతుంది, ఏబీలు ఏం కనబడట్లేదు అని అంటే యూ ఆల్వేస్ టేక్ ద ఇంటర్వల్ 0 to x. ఏబీలలో కనుక ఉంటే మాత్రం ఏ కామా బి అని తీసుకోండి. ఇక్కడ మనకి ఏబీలు లేవు కాబట్టి ఐ హావ్ టేకెన్ ద ఇంటర్వల్ ఈజ్ 0, x అని రాస్తాను. ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకుంటూ దేర్ ఫోర్ వాట్ అబౌట్ యువర్ లోవర్ లిమిట్? ఏ కామా బి అనేది ఇంటర్వల్ ఎలా ఉంది? 0, x అని ఉంది. దట్ ఇంప్లైస్ ఏ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 0 అండ్ ఇయర్ బి వాల్యూ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్. ఎప్పుడైనా కానీ ఇలా ఇచ్చినప్పుడు ఈ మోడల్లోనే తీసుకోండి. ఇప్పుడు లాగ్రాంజ్ థీరంని మనం ప్రూవ్ చేయాలి, అంటే సాటిస్ఫై అవుతుందా లేదా చేయాలి. సో అక్కడ డైరెక్ట్ ఫస్ట్ స్టేట్మెంట్ ప్రాబ్లం లేదు. సిన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ పాలినామియల్, ఆల్వేస్ యూ రైట్ ద సేమ్ స్టేట్మెంట్, పాలినామియల్ ఇన్ ఎక్స్, సో ఇట్ ఈస్ కంటిన్యూస్. సో ఇన్ ద ఇంటర్వల్, క్లోజ్డ్ ఇంటర్వల్ మనం ఏదైతే అనుకున్నామో 0, x అని రాస్తారు. ఫస్ట్ ప్రాపర్టీ ఈజ్ ఓవర్. నౌ యు ఆర్ మూవింగ్ టు ద సెకండ్ ప్రాపర్టీ.
consider f dash of x equal to, f dash means d by dx of, so f of x value. This indicates d by dx of, your f of x is nothing but the given function e power x. So what is the derivative for e power x? E power x. Again e power x. So derivative చేశారు కాబట్టి, so therefore f of x is differentiable, f of x is differentiable, so in open interval 0, x. డిఫరెన్షియేషన్ ఎప్పుడైనా కానీ ఓపెన్ ఇంటర్వల్లో రాస్తారు. సో రెండు ప్రాపర్టీస్ మనకి ఇక్కడ ప్రూవ్ అయిపోయాయి. సో దేర్ ఫోర్ ఐ కెన్ సే దట్ all the properties of Lagrange mean value theorem are satisfied. Hence there exist. So C belonging to ఇక్కడ open interval ఏంటి 0, x, such that what is the condition? F dash of C equal to f of B minus f of A divided by B minus A. This is the principle to find out the C value. So the meaning of f dash of x, what is the meaning of f dash of x? That indicates f dash of x, you are substituting x equal to C, that is equal to f of B ante f of x lo x equal to B rastaru, minus f of x at x equal to A, total it is divided by, you are just writing B minus A. ఇప్పుడు అక్కడ మనకున్న వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతాం. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమొచ్చింది మనకి ఆల్రెడీ చేస్తే ఈ పవర్ ఎక్స్. సో దేర్ యు ఆర్ రైటింగ్ ఎక్స్ ఈక్వల్ టు సి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమనుకున్నాం? ఈ పవర్ ఎక్స్. ఎక్స్ ఈక్వల్ టు బి, అప్పర్ లిమిట్ ఏంటి మనకి? అప్పర్ లిమిట్ 0, x అనుకున్నాం కాబట్టి ఎక్సే అది. మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్. ఎక్స్ ఈక్వల్ టు ఏ, యువర్ లోవర్ లిమిట్ ఈజ్ 0. ఓవరాల్ డివైడెడ్ బై బి, అప్పర్ లిమిట్ ఈజ్ ఎక్స్, లోవర్ లిమిట్ ఈజ్ 0. జస్ట్ ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూస్. సో ఈ పవర్ ఎక్స్ ఈక్వల్ టు సి అన్నారు కాబట్టి ఈ పవర్ సి అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు, హియర్ ఇట్ బికమ్స్ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 0 రాస్తే ఈ పవర్ 0 డివైడెడ్ బై ఎక్స్ మైనస్ 0 ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ అని వస్తుంది. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? ఈ పవర్ ఎక్స్ మైనస్ 1, ఈ పవర్ 0 అంటే 1 డివైడెడ్ బై ఎక్స్ అని ఉంది. దిస్ ఐఎమ్ సపోజింగ్ ఇట్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 1. మనం లాగ్రాంజ్ మీన్ వాల్యూ థియరాన్ని యూజ్ చేసుకుంటూ ఫైనల్గా వి క్రియేటెడ్ వన్ ఈక్వేషన్. ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సిన స్టేట్మెంట్ ఇది. నేను ఇంతకుముందు కూడా ప్రూవ్ చేయాల్సిన స్టేట్మెంట్ని ఎంటర్ కావడానికి ఏం సపోజ్ చేసుకున్నాను? సి అనే పాయింట్ ఏ కామా బిలో ఉంటుంది కాబట్టి సి లైన్స్ ఇన్ బిట్వీన్ ఏ అండ్ బి అని అన్నాను. సేమ్ అదే మోడల్లో ఇక్కడ కూడా అనుకొని సాల్వ్ చేస్తారు. సో ఇక్కడ ఏమని రాస్తానంటే, సిన్స్ సి బిలాంగింగ్ టు ద ఇంటర్వల్, వాట్ ఈస్ యువర్ ఇంటర్వల్? 0, x. సిన్స్ దాని అర్థం ఏంటి? 0 C x అని వస్తుంది. ఎందుకంటే లోవర్ లిమిట్, అప్పర్ లిమిట్ అక్కడ ఆ మోడల్లో ఆ మధ్యలో ఉండేటట్టుగా రాస్తారు. ఇప్పుడు ఈక్వేషన్ 1 అనేది మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేటట్టుగా ఉండాలి. వాట్ ఈస్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1? ఈ పవర్ సి అని ఉంది అంటే అన్నిటికీ ఈ పవర్ తీసుకుంటారు. దిస్ ఇంప్లైస్ ఈ పవర్ 0 లెస్ దాన్ ఈ పవర్ సి లెస్ దాన్ ఈ పవర్ ఎక్స్. సేమ్ ఇంతకుముందు ప్రాబ్లంలో చేసినట్టుగానే ఈక్వేషన్ 1లో లెఫ్ట్ సైడ్లో ఏదైతే ఉంటుందో అది మనకు వచ్చేటట్టుగా రావాలి. సో దిస్ ఇంప్లైస్ ఈ పవర్ 0 ఈజ్ నథింగ్ బట్ 1, ఇట్ ఈస్ లెస్ దాన్ ఈ పవర్ సి అంటే మనకి ఈక్వేషన్ నెంబర్ 1లో ఏమొచ్చింది? ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 డివైడెడ్ బై ఎక్స్. దిస్ ఈజ్ లెస్ దాన్ ఈ పవర్ ఎక్స్. దిస్ ఈజ్ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1. అక్కడ సబ్స్టిట్యూట్ చేశాను నేను. సో ఇప్పుడు మనకు కావాల్సిన స్టేట్మెంట్ ఏందో చూడండి. డినామినేటర్లో ఏం లేదు కాబట్టి యూ జస్ట్ మల్టిప్లై విత్ ఎక్స్. సో 1 ఇంటూ ఎక్స్ లెస్ దాన్ ఈ పవర్ ఎక్స్ మైనస్ 1, ఎక్స్ తోటి మల్టిప్లై చేస్తే క్యాన్సిల్ అవుతుంది. దిస్ ఈజ్ లెస్ దాన్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ అని ఉంది. మనకు కావాల్సిన స్టేట్మెంట్ చూడండి, లెఫ్ట్ మిడిల్లో ఓన్లీ ఈ పవర్ ఎక్సే ఉంది. ఈ పవర్ ఎక్సే ఉండాలి అంటే ఏం చేస్తాం? ఆ -1 అనేది ఉండకూడదు అని అంటే అన్నిటికీ +1 యాడ్ చేస్తాం.
So 1 plus 1 into x is nothing but x. This is less than e power x less than 1 plus x e power x అవుతుంది. సో ఇదేనా మనకు కావాల్సిన స్టేట్మెంట్ చూడండి, అదే కదా. ఎస్, అంటే మనకి ఇక్కడ లాజిక్ ఏంటి అంటే జస్ట్ మనం లాగ్రాంజ్ మెయిన్ వాల్యూ థియరాన్ని యూజ్ చేసుకుంటూ ఫస్ట్ రెండు ప్రాపర్టీస్ ఓకే అనుకున్న తర్వాత సి క్యాలిక్యులేషన్ చేశారు. సో దేర్ యు ఆర్ నాట్ గెటింగ్ ద సి వాల్యూ బట్ యు ఆర్ గెటింగ్ వన్ ఎక్స్ప్రెషన్, యు ఆర్ సపోజింగ్ ఇట్ యాస్ ఈక్వేషన్ 1 అని అనుకున్నారు. ఇప్పుడు సి అనేది ఓపెన్ ఇంటర్వల్లో ఉంటుందన్న కండిషన్ని బేస్ చేసుకుంటూ ఈక్వేషన్ 1లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేటట్టుగా చేయండి. డైరెక్ట్లీ యూ సబ్స్టిట్యూట్ ద ఈక్వేషన్ 1 అండ్ యూ విల్ గెట్ యువర్ ఫైనల్ ఆన్సర్. సేమ్ ఇంతకుముందు మనం ఎలా అయితే చేసామో అదే మోడల్లో అన్నట్టు. ఓకేనా? ఓకే సార్. అవును, మనస్విని ఉందా అమ్మాయి? లేదు. మార్నింగ్ నుంచి ఇంటర్నెట్ లేకపోయేసరికి ఇబ్బంది అయిందంటారు. ఈ లాజిక్ అయితే ఓకే కదమ్మా, ఇది ప్రాబ్లం? Yes, sir. Yes, sir. Shall I move to the Okay, next sir. problem now? చూద్దాం. మీరు ఆలోచన చేసి నాకు చెప్పండి ఇది ఎట్లా చేయాలన్నది ప్రాబ్లం. I just take one more problem. Prove that 1 minus a by b less than logarithm of b by a less than b by a minus 1. ఇవాళ చెప్పే ప్రాబ్లమ్స్లలో గ్యారంటీగా మనకి ఎగ్జామినేషన్లో వస్తుంది ఒకటి. ప్రూవ్ దట్ అని చెప్పేసి ఒకటి ఇచ్చారు. వెంకట్రామరెడ్డి ఉన్నావా? ఇప్పుడు ఈ స్టేట్మెంట్ అని ప్రూవ్ చేయాలి. నేను లాగ్రాంజ్ థియరమే యూజ్ చేయాలి అని అంటే నేను ఇంతకుముందు మీకు ఒక క్లూ ఏమని చెప్పాను? ఇన్ ఆర్డర్ టు గెట్ ఎ ఫంక్షన్ ఫస్ట్ థింగ్ ఈస్ నథింగ్ బట్ మిడిల్ వాల్యూ. వాట్ ఈస్ ద మిడిల్ ఇన్ యువర్ గివెన్ స్టేట్? వాట్ ఈస్ ద మిడిల్ ఇన్ యువర్ గివెన్ ఫంక్షన్? ఇక్కడ ఇంటర్వల్ కూడా ఇవ్వలేదు. ఏం చేస్తాం? 0 to x. కాదు, నేను ఇంతకుముందు మీకు ఇచ్చిన స్టేట్మెంట్ లో ఓన్లీ ఎక్స్లలో కనుక కనబడితే లిమిట్స్ 0 to x అని తీసుకుంటాం. అసలు ప్రాబ్లం స్టేట్మెంటే ఏబిలలో ఇచ్చారు అని అంటే మనకి ఇంటర్వల్ ఏంటి అంటే ఏ కామా బి అనే తీసుకోవాలి. సరే, ఇంటర్వల్ తెలిసింది. వాట్ ఈస్ యువర్ ఫంక్షన్ నౌ? ఫంక్షన్ ఏంటి చెప్పండి? ఇక్కడ ఏం చేయాలి అంటే లాగ్ బి బై ఏ అని తీసుకోకూడదు. ఒక్కసారి ఫస్ట్ ప్రాబ్లమ్ ను చూడండి. ఇవాళ చేసిన దాంట్లో tan ఇన్వర్స్ ఆఫ్ బి మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఏ అని రాసినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అని రాశారు. సేమ్ అదే మోడల్లో ఇక్కడ ఏమని రాస్తారంటే లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఐఎమ్ జస్ట్ సపోజింగ్ ఇట్ యాజ్ లాగ్ ఎక్స్ అని రాస్తారు. అప్పుడు ఇన్ ద ఇంటర్వల్ దట్ ఇంటర్వల్ ఈస్ టేకెన్ యాజ్ ఏ కామా బి. దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద ఇంటర్వల్. సో ఇప్పుడు నేను దీన్ని యూజ్ చేసుకుంటూ ఆ లాగ్రాంజ్ థియరమ్ని నేను అప్లై చేయాలి. సో ఫంక్షన్ ముందు ప్రాపర్టీ సాటిస్ఫై అవుతున్నాయో చూడండి. సో సిన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ పాలినామియల్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎ పాలినామియల్ ఇన్ ఎక్స్, comma it is continuous in the closed interval a comma b. So first property is over. Now you are moving to the second one. Consider f dash of x. The meaning is d by dx of f of x. That is equal to d by dx of, what is your f of x? Logarithm of x. What is log x derivative? 1 by x. So therefore f of x is differentiable. ఎందుకంటే అది సాటిస్ఫై అయింది కాబట్టి it is differentiable in open interval a comma b. Okay, two properties are also satisfied here. Now all the properties are satisfied means, so therefore all the properties
all the properties of Lagrange mean value theorem are satisfied. So immediate enti, hence there exist at least one point C belonging to open interval a comma b such that, what is the formula of that? It is f dash of c equal to f of b minus f of a divided by b minus a. ఆ ప్రాపర్టీ సాటిస్ఫై అయ్యేటట్టుగా మనకు సి వాల్యూ వస్తుంది. నౌ డైరెక్ట్లీ యూ సబ్స్టిట్యూట్ దట్ వాల్యూ. దిస్ ఇంప్లైస్ ఎఫ్ డాష్ ఆఫ్ సి మీన్స్ it is f dash of x equal to c. F of b means in your f of x you are substituting x equal to b. F of x equal to a divided by, first you write down as it is b minus a. Now you are substituting the values. F dash of x em ochindi manaki? What about f dash of x? 1 by x. అది రాసేయండి. 1 divided by x, there you are writing x equal to c. f of x అంటే మనకి లాగరిథం ఆఫ్ x అన్నారు. సో అక్కడ x equal to b మైనస్ లాగ్ x రాస్తారు, x equal to a డివైడెడ్ బై, మనకి ab వాల్యూస్ ఏం లేవు కాబట్టి యూ జస్ట్ రైట్ b మైనస్ a యాజ్. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో x equal to c గనక రాస్తే ఏమవుతుంది? దిస్ ఇంప్లైస్ 1 divided by b equal to, so logarithm of log b minus log a divided by b minus a. ఇక ఇంతకంటే మనం చేయలేం కాబట్టి దీన్ని ఏమనుకుంటామంటే ఈక్వేషన్ నెంబర్ 1 అని అనుకోండి. నేను ఇంతకుముందు చేసిన 2 ప్రాబ్లమ్స్ లో ఈక్వేషన్ 1 రాగానే మనం ఏమని సపోజ్ చేసుకున్నాం? సిన్స్ c బిలాంగింగ్ టు ఓపెన్ ఇంటర్వల్ a కామా b, దాని అర్థం ఏంటి? c బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ అంటే a లెస్ దాన్ c లెస్ దాన్ b. ఇది కంపల్సరీ రాయండి. రాసిన తర్వాత ఇప్పుడు ఈక్వేషన్ 1 లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేటట్టుగా చేయండి. లెఫ్ట్ సైడ్ లో మనకి ఏముంది? 1/c అని ఉంది. అంటే అన్నిటిని రెసిప్రోకల్ చేస్తారు. రెసిప్రోకల్ చేస్తే ఏమవుతుంది? 1/a ఆ గ్రేటర్ దెన్ అనేది గ్రేటర్ దెన్ అవుతుంది, 1/c దట్ ఈస్ గ్రేటర్ దెన్ 1/b అవుతుంది. సో దిస్ ఇంప్లైస్ 1/a ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 1/c అంటే మనకు ఆల్రెడీ ఈక్వేషన్ నెంబర్ 1 లో ఏముంది? log b minus log a divided by b minus a. This is greater than 1/b అని ఉంది. జస్ట్ ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఆ వాల్యూ తీసుకొచ్చి అక్కడ రాశాను నేను. ఇప్పుడు మనం చెప్పండి. న్యూమరేటర్ లో log b minus log a అంటే log of b by a అని రాసుకోవచ్చు కదా. అందుకనే రాస్తున్నా ఇప్పుడు. This implies, so 1 divided by a that is greater than this, you can write it as logarithm of b by a divided by b minus a, it is greater than 1/b. మనకు కావాల్సిన స్టేట్మెంట్ వచ్చిందా చూడండి. b minus a తో లేదు, డినామినేటర్ లో b minus a లేదు కాబట్టి you multiply with b minus a. b minus a by a it is greater than logarithm of b by a greater than b minus a divided by b. అన్నిటిని b minus a తోటి మల్టిప్లై చేసి, సో దీన్ని దేని దానికి సెపరేట్ గా డివైడ్ చేస్తే b by a minus 1 అవుతుంది, గ్రేటర్ దాన్ లాగరిథమ్ ఆఫ్ b by a గ్రేటర్ దాన్ దేని దానికి డివైడ్ చేస్తే 1 minus a by b. ఇదేనా మనకు కావాల్సిన స్టేట్మెంట్? ఏమైనా చేంజ్ చేయాలన్నా చూడండి. చేంజ్ చేయాలన్నా? చేంజ్ చేయాలి సార్. అంటే మొత్తం లాస్ట్ ఇంటర్చేంజ్ చేసి రివర్స్ లో రాస్తారు. 1 minus a by b less than logarithm of b by a less than b minus b by a minus. ఇది మనకు కావాల్సిన స్టేట్మెంట్. అదే కదా మనకు కావాల్సింది. అది అంటే మనకి ఇచ్చిన స్టేట్మెంట్ లో నుంచి ముందు ఫంక్షన్ ఒకటి ఐడెంటిఫై చేయడం రావాలి, ఇంటర్వల్ రావాలి. మనకి స్టేట్మెంట్లలో ఏబీలలో కనుక ఇస్తే ఇంటర్వల్ యూ టేక్ ఇట్ యాజ్ ఏ అండ్ బి ఓన్లీ. ఎక్స్లలో కనుక స్టేట్మెంట్ ఇస్తే యూ ఆర్ టేకింగ్ దట్ ఇంటర్వల్ ఈజ్ 0, x. అది ఖచ్చితంగా అదే మోడల్లో తీసుకుంటేనే మనకు కావాల్సిన స్టేట్మెంట్ వస్తుంది.
ఓకేనా? ఓకే సార్. ఇంకొక ప్రాబ్లం చిన్నది ఉన్నది, అది చెప్పేస్తే we can close your Lagrange mean value theorem. ఆ ఫంక్షన్ రావాలి అంటే మనకు ఖచ్చితంగా మిడిల్ దాని మీదనే మనం ఫోకస్ చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. కాలేజీకి వచ్చింది సార్ ఫీ కట్టడానికి. ఎవరు? 544. మనస్విని. ఓకే 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 సరే. Shall I take the last one now? Yes, sir. Okay. So problem is the last one. Prove that it is tan x greater than x, tan x greater than x in 0, pi by 2, in 0, pi by 2 by Lagrange mean value theorem. వాళ్ళు అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. You are using Lagrange mean value theorem in order to prove the given statement. మరి రాజేశ్వరి, ఇంతకుముందు అని అంటే మనకి మిడిల్ పార్ట్ ఉంది కాబట్టి f of x అనేది తీసుకుందాం. మరి ఇక్కడ మిడిల్ పార్ట్ ఏమైనా కనబడుతుందా మనకి? ఈజ్ దర్ ఎనీ మిడిల్ పార్ట్? నో. ఇలాంటప్పుడు ఏం చేస్తారు అంటే మన స్టేట్మెంట్లో స్పెషల్గా ఏం కనబడుతుందో చూడండి. స్పెషల్ అంటే మామూలుగా ఇక్కడ స్పెషల్ ఫంక్షన్ మనకి ఏంటి? tan x అనేది కనబడుతుంది. సో ఎప్పుడైనా అట్లా స్పెషల్గా ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఫంక్షన్ తీసుకుందాం. లెట్ f of x is the special function is nothing but tan x in the interval. Already they have given that interval is 0, pi by 2. ఒక్కసారి బాబు ఒక్కసారి ఇక్కడ జాగ్రత్త చూడండి. మనం ఏం ప్రూవ్ చేయాలి చూడండి. ఏం ప్రూవ్ చేయాలి? tan x is greater than x అని ప్రూవ్ చేయాలి. అంటే tan x greater than x అని ప్రూవ్ చేయాలి. అంటే ఎప్పుడైనా కానీ ఇంటర్వల్ ఇక్కడ ఆల్రెడీ ఏది ఇవ్వకపోతే a, b అని రాస్తాం. అక్కడ ఏ బీలలో ఉందా లేదా అన్నది చూడండి. ఇక్కడ మనకి ప్రూవ్ చేయాల్సిన స్టేట్మెంట్ ఏ బీలలో లేదు, ఎక్స్లలో కనబడుతుంది. నేను మీకు ఇంతకుముందు ఒక క్లూ ఇచ్చాను. ఎప్పుడైనా కానీ ఒక స్టేట్మెంట్ని మనం ప్రూవ్ చేయాలి అని అంటే వి షుడ్ టేక్ ద ఇంటర్వల్ ఓన్లీ ఫ్రమ్ 0 to x అని తీసుకోమని చెప్పాను. మరి 0 to x అని అంటే ఇక్కడ 0 to x ఇవ్వలేదు, వాళ్ళు వేరే ఇచ్చారు. నేనేం చేస్తానంటే నాకు ఎక్స్లలో ఆన్సర్ కావాలి కాబట్టి సో టు గెట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్, నాకు ఎక్స్లలో కావాలి కాబట్టి నేనేం చేస్తానంటే కన్సిడర్ ద ఇంటర్వల్. ఐఎమ్ టేకింగ్ దట్ ఇంటర్వల్, కన్సిడర్ ద ఇంటర్వల్ 0, x. నేనే 0, x అని తీసుకుంటాను. ఫర్ మరి ఎక్స్ అంటే ఏంటి ఇక్కడ అంటే ఎక్స్ దట్ బిలాంగింగ్ టు యువర్ గివెన్ ఇంటర్వల్ ఏదైతే ఉందో అదే ఇంటర్వల్ తీసుకుంటాను. 0, pi by 2 అంటే నాకు ఆన్సర్ ఎక్స్లలో కావాలి కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ద గివెన్ ఇంటర్వల్ ఐఎమ్ టేకింగ్ ఓన్లీ ఇన్ బిట్వీన్ 0 to x. ఇప్పుడు నేను ఫంక్షన్ తెలుసు, నాకు ఇంటర్వల్ తెలుసు కాబట్టి ఇప్పుడు ప్రాపర్టీస్ని చెక్ చేస్తాను నేను. సో సిన్స్ f of x is a polynomial, f of x is a polynomial in x, so it is automatically continuous. It is continuous in that interval. ఇక్కడ ఇంటర్వల్ ఏంటి అంటే మనం 0, x అని తీసుకుందాం. మనకి ఎక్స్లలో ఆన్సర్ రావాలి కాబట్టి. అండ్ నౌ యు ఆర్ కన్సిడరింగ్ సెకండ్ ప్రాపర్టీ f dash of x. సో యువర్ f dash of x means it is d by dx of your f of x value. So this is nothing but d by dx of what is your f of x value? It is tan x. అమ్మ ఒక్కసారి చెప్పండి, tan x డెరివేటివ్ ఏమవుతుంది? వాట్ ఈస్ tan x డెరివేటివ్? minus secant square x. మైనస్ కాదు, ప్లస్ ఏ ఉంటుంది. ఇట్ ఈస్ secant square x. secant square x అని వస్తుంది, అది డెరివేటివ్. సో మనకి ఇక్కడ డెరివేటివ్ పాసిబుల్ అయింది కాబట్టి
Therefore, you can say that f of x is differentiable. F of x is differentiable in the open interval 0, x. So, two properties ikkada satisfy ayyayi. మనకున్నవే రెండు ప్రాపర్టీస్ కాబట్టి therefore all the properties of Lagrange mean value theorem are satisfied. So satisfy అయ్యాయి కాబట్టి hence there exist at least one point C belonging to the open interval 0, x such that, what is the condition ఏంటి మనకి అక్కడ f dash of C equal to, so as per Lagrange theorem, f of B minus f of A divided by B minus A. సో అక్కడ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేస్తాం, జస్ట్ సింప్లిఫై చేయడమే ఇది. సో f dash of C అంటే ఏంటి, ఇప్పుడు f dash of x, there you are substituting x equal to C. f of B అంటే f of x లో you are substituting x equal to B minus f of x equal to A divided by B minus A. So f dash of x ఏమొచ్చిందమ్మా మనకి, secant square x x equal to C రాయాలి. f of x ఏమనుకున్నాం మనం, tan x. అక్కడ x equal to B అన్నారు. వాట్ ఈస్ B? B అంటే అప్పర్ లిమిట్. మనం తీసుకున్న ఇంటర్వల్ లో వాట్ ఈస్ యువర్ అప్పర్ లిమిట్, x అది మైనస్ tan x అట్లాగే ఉంటుంది. x ఈక్వల్ టు A అన్నారు, లోవర్ లిమిట్ ఇస్ 0 డివైడెడ్ బై అప్పర్ లిమిట్ x, లోవర్ లిమిట్ ఇస్ 0. సో దీంట్లో సింప్లిఫై చేస్తే secant square x దగ్గర C రాయండి. సో దిస్ ఈస్ tan x as it is minus tan 0 divided by, that becomes x minus 0 is x only. So this is nothing but tan x minus, what is tan 0 value? 0. So tan x by x అని వచ్చింది. అంటే లాస్ట్ కి నేను ఈక్వేషన్ నెంబర్ అంటే మామూలుగా మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ని యూజ్ చేసుకుంటూ యూ గాట్ ఫైనల్ ఈక్వేషన్ 1. ఇప్పుడు ఒక్కసారి నాకు ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు మనకి ఈక్వేషన్ 1 వచ్చిన తర్వాత ఇంత ముందు మనం ఏమనుకున్నాం, సి దట్ లైస్ బిట్వీన్ అని, ఆ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ అన్నారు, దాంట్లోంచి చేశారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏం రాయకండి, ఒక్కసారి ఇటు చూడండి. ఒకవేళ నేను అలాగే సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ 0, x అన్నప్పుడు 0 less than C less than x అన్నట్టుగా వస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ 3 వాల్యూస్ మనకు కనబడుతున్నాయి, కానీ మనం ప్రూవ్ చేయాల్సింది 3 వాల్యూస్ తోటి ఉందా? అక్కడ మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే tan x greater than x అనే ఉంది. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఇప్పుడు ఇలాంటప్పుడు ఇది తీసుకోకండి, మనం ఇంతకుముందు చేసిన అన్నిట్లలో 3 వాల్యూస్ కనబడుతున్నాయి కాబట్టి ఆ మోడల్లో తీసుకున్నారు. మరి ఇక్కడ అలా రాకుండా ఉండాలంటే ఏం చేస్తారు అని అంటే, నేను దీన్ని కొంచెం సింప్లిఫై చేస్తాను. చూడండి ఒక్కసారి ఇటు చూడండి. ఇప్పుడు నేను దాన్ని ఎలా రాస్తాను అని అంటే, ఇన్ ఆర్డర్ టు గెట్ దట్ పర్టికులర్ వాల్యూ, నేను ఇక్కడనే ఈక్వేషన్ 1 కూడా రాయట్లేదు. రాయకుండా ఏం చేస్తాను అంటే, దీన్ని జస్ట్ సింప్లిఫై చేస్తా. దీంట్లోంచి మనకి ఏదైతే కావాలో దాన్ని తీసుకోండి. tan x ఈక్వల్ టు ఏమవుతుంది, x ఇంటూ secant square x అని రాస్తారు. secant square x కాదమ్మా, c, అంతే కదా, secant square c అని అంటారు. ఇప్పుడు నాకు ఒక చిన్న ఆన్సర్ చెప్పండి. సిన్స్ c అనేది దేంట్లో ఉంటుంది, c బిలాంగింగ్ టు దట్ ఇంటర్వల్ ఏంటమ్మా, 0, x. అండ్ x అంటే ఎక్కడ ఉంటుంది, మనకి ఇచ్చిన ఇంటర్వల్ ఏంటి, 0, ఒక్కసారి నాకు ఆన్సర్ చెప్పండి. నేను c బిలాంగ్స్ టు 0, x అన్నాను, మళ్ళీ x అనేది 0 to π/2 ఉంటుంది అని అంటాను. అంటే దాని అర్థం ఏంటంటే, ఇండైరెక్ట్ గా c అనేది దట్ లైస్ ఇన్ బిట్వీన్ 0, π/2 ఆ మధ్యలోనే ఉంటుంది, అంతే కదా. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, c డెఫినెట్లీ దట్ బిలాంగింగ్ టు 0, π/2. ఒక్కసారి c వాల్యూస్
ఇన్ బిట్వీన్ 0 to π/2 రాసుకోండి. సి వాల్యూస్ ఏదైనా ఇన్ బిట్వీన్ 0 to π/2 తీసుకున్నప్పుడు సీకెండ్ స్క్వేర్ సి అనేది ఏమవుతుందో చూడండి. అప్పుడు ఏమవుతుందనంటే బై ద ప్రాపర్టీస్, బాబు ఎవరో డిస్టర్బెన్స్ చేస్తున్నారు, బై ద ప్రాపర్టీస్ సీకెండ్ స్క్వేర్ సి అనేది డెఫినెట్లీ గ్రేటర్ దెన్ 1 ఉంటుంది చూడండి. మీరు కావాలంటే సీకెంట్ కి సంబంధించిన టేబుల్స్ ఉంటాయి కదా, దాన్ని ఒకసారి వాల్యూ చూడండి. అన్ని వాల్యూస్ 1 కంటే ఎక్కువనే ఉంటాయి. అంటే సి అనే వాల్యూ ఇన్ బిట్వీన్ 0 to π/2 అంటే 0 to 90 degrees. మీరు 0 తీసుకోండి, 30 degrees, 45 degrees, 90 degrees, ఆ మధ్యలో కనుక తీసుకుంటే ఎవ్రీ సీకెంట్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దెన్ 1 అని ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాపర్టీని నేను యూజ్ చేసుకుంటూ నవ్ ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఒక్కసారి ఈక్వేషన్ 1లో చూడండి. ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 tan x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అలాగే ఉంటాను. సీకెండ్ స్క్వేర్ సి అనేది ఎట్లా ఉంటుంది? డెఫినెట్లీ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ 1 ఉంటుంది. ప్రతి వాల్యూ గ్రేటర్ దెన్ 1 కాబట్టి ఆ ప్రాపర్టీని నేను సింపుల్గా నేను ఏమని రాస్తానంటే ఎక్స్ గ్రేటర్ దెన్ 1 అన్న టైప్లో ఉంది. నేను ఓవరాల్గా ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ ఎక్స్ ఇంటూ 1 అని అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ ఉంది. అంటే నాకు కావాల్సిన ఆన్సర్ ఏంటి? లాస్ట్కి ఏమొచ్చింది? tan x ఈజ్ గ్రేటర్ దాన్ ఎక్స్. ఇదేనా మనకు కావాల్సిన స్టేట్మెంట్? చూడండి ఇక్కడ కొంచెం జాగ్రత్త, నేను మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను. మనకి ఆ ఎఫ్ డాష్ ఆఫ్ సిది మనం కనుక్కున్న తర్వాత ఒక ఈక్వేషన్ వస్తుంది. దాన్ని అలా కాకుండా కొంచెం సింప్లిఫై చేసిన తర్వాత ఈక్వేషన్ 1 అనుకోండి. ఇప్పుడు సి అనే పాయింట్ మనం అనుకున్న ఓపెన్ ఇంటర్వల్లో తీసుకున్నప్పుడు డైరెక్ట్గా మొత్తం 3 స్టెప్స్లలో రాయకండి. అక్కడ ఏమవుతుందంటే సి అనేది ఓపెన్ ఇంటర్వల్లో ఉంది, మళ్ళీ ఎక్స్ అనేది కూడా దాంట్లో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా సి అనేది 0, π/2 మనకి ఇచ్చిన ఇంటర్వల్లో ఉంటుంది. ఇప్పుడు ప్రాపర్టీస్ని మనం సీకెంట్ ప్రాపర్టీస్ని కనుక యూజ్ చేసుకుంటే ఎవ్రీ వాల్యూ ఆఫ్ సీకెంట్ ఆఫ్ సి ఇట్ ఈస్ డెఫినెట్లీ గ్రేటర్ దెన్ 1. ఎందుకంటే సి అనేది ఓన్లీ ఇన్ బిట్వీన్ 0 to π/2. మీరు ఏ వాల్యూ తీసుకున్నా కానీ గ్రేటర్ దెన్ 1 ఉంటుంది కాబట్టి ఈ ప్రాపర్టీని యూజ్ చేసుకుంటూ ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ 1. సో tan x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అలాగే రాసి సీకెంట్ వాల్యూ అనేది గ్రేటర్ దెన్ 1 అని ఉంటుంది డెఫినెట్గా. అంటే ఎక్స్ ఇక్కడ ఇంటూ గ్రేటర్ దెన్ 1 అని ఉంది కాబట్టి డెఫినెట్లీ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ ఎక్స్ అని రాస్తారు. సో ఫైనల్లీ వీ ప్రూవ్డ్ దట్ tan x ఈజ్ గ్రేటర్ దాన్ ఎక్స్. అది మనకి కొంచెం వెరైటీ అన్నట్టు. అంటే మనకి ఇచ్చిన స్టేట్మెంట్లలో 3 వాల్యూస్ కనుక ఉంటే మిడిల్ దాని మీద ఫోకస్ చేయండి. ఇలా 2 వాల్యూస్ కనుక ఉంటే మాత్రం దిస్ ఈస్ ద వే హౌ యు ఆర్ గెటింగ్ యువర్ ఫైనల్ ఆన్సర్. ఓకేనా వెంకటరెడ్డి, ఉన్నావా? ఎస్ సార్. అది రాస్తే చెప్పండి. ఇప్పుడు సీకెండ్ స్క్వేర్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1, ఇప్పుడు సీకెండ్ స్క్వేర్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అంటే మనం 0 to π/2 తీసుకున్నాం కదా సార్. అవునవును. అదే ఒకవేళ సైన్ తీసుకుంటే 0 to π/2 కి ఇది లెస్ దాన్ 1 లోనే ఉంటాయి కదా సార్, గ్రేటర్ దాన్ 1 ఉండదు. అవునవును. కానీ ఇక్కడ అక్కడ ఒకవేళ అట్లా అడిగినప్పుడు ఆ స్టేట్మెంట్ మనకు ప్రాబ్లంలోనే చేంజ్ ఉంటుంది. అది లెస్ దెన్ అని ఇచ్చుకోవచ్చు, వాడు ఏది ఇస్తాడన్నది చూడండి. కానీ ఇక్కడ నేను ఈక్వేషన్ 1లో సీకెంట్ని ఎందుకు తీసుకుంటున్నానంటే మనకున్న సీకెంట్ టర్మే కనబడుతుంది, సైన్లు కానీ కొసైన్లు కానీ కనబడట్లేదు కదా. అందుకని ఓన్లీ దాన్ని మాత్రమే కన్సిడర్ చేశాను నేను, ఓన్లీ దాన్నే తీసుకున్నాను అన్నట్టు. ఒకవేళ కాస్ లో ఇచ్చినా కూడా మనం సీకెండ్ గా మార్చుకొని ఇలా చేయొచ్చా సార్? అప్పుడు ఏమవుతుందంటే 1/1 డివైడెడ్ బై అని రాసుకోవచ్చు అప్పుడు. అవునా? సీకెంట్ ని మనం ఏమని రాయొచ్చు కాస్లో రాయాలంటే 1 డివైడెడ్ బై 1/cos అన్నట్టు. 1/cos అనేది అప్పుడు ఏమవుతుందని అంటే 0 to π/2 మధ్యన ప్రతి వాల్యూ లెస్ దెన్ 1 అని ఉంటుంది. అంటే 1/cos x అనేది లెస్ దెన్ 1 అన్నప్పుడు రివర్స్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మళ్ళీ ఏమవుతుంది? అప్పుడు మనకి స్టేట్మెంట్లో ఏదైతే టర్మ్ ఉంటుందో ఆ టర్మ్ని మాత్రమే కన్సిడర్ చేయండి, వేరే